మొత్తం కాలిపోతూ ఉన్నారు, జరుగుతూ ఉన్నది, పొగలు వస్తూ ఉన్నాయి అన్నటువంటిది ఫోన్లు చేస్తే నేను రావడం జరిగింది. నేను వచ్చేసరికి దాదాపు పోలీసు బృందం అంతా ఉన్నారు, సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళంతా డిపార్ట్మెంటు టోటల్గా వచ్చేసిన తర్వాత నన్ను చూసి సిఐ గారు అన్నారు, సరే ఇన్నే ఉన్నామన్నా పెద్ద మనిషి గారు నీతో మాట్లాడుతున్నానని. నేను ఈ కాలనీకి సంబంధించిన జనరల్ సెక్రటరీని, నా పేరు పంకాల కుమారస్వామి. సార్ అనుడితోటి మేము లోపలికి వెళ్ళాము, చూసేసరికి ఆ పొగలు వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ అప్పటికే వాళ్ళు చనిపోయి ఉన్నారు. ఆ కింద మెత్తలు అంటుకున్నాయి, ఆ బట్టలు అంటుకున్నాయి, అవన్నీ వాసన వస్తూ ఉన్నాయి. ఆ పొగ పీల్చలేక మేము దస్తీ అడ్డం పెట్టుకొని లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఈ ప్రవీణ్ అతన్ని వ్యక్తిని వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఎట్లా జరిగింది, ఏం సంగతి అని అంటే, వాళ్ళు పెట్రోల్ పోసుకున్నారు, అంటు పెట్టుకున్నారు, నేను ఈ రూమ్లో ఉన్నా అన్నటువంటిది మాట్లాడితే, వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నువ్వు ఈ రూమ్లో ఉంటే ఎలుక సప్పుడు అవుతుంది, పిల్ల అయినా సౌండ్ వస్తుంది, నువ్వు మరి ఎందుకు సైలెంట్గా ఉన్నావు అంటే నాకేం తోయలేదు, నేను ఇద్దరు పిల్లలను పట్టుకుని బయటకు వచ్చేసిన అన్నటువంటిది మాట్లాడాను. నేను కూడా అదే అడిగా, 2 రూములు ఉంటాయి కదా, ఇంట్లో 2 రూములల్లో ఏ చిన్న సౌండ్ అయినా మనకు వినపడుతుంది, మరి మీరు ఉన్నది ఇంట్లోనే ఉన్నారు అంటాను, మరి వాళ్ళు ఎట్లా కాల్చుకున్నారు అయిందంటే సమాధానం చెప్పినటువంటి పరిస్థితి లేదు. కిందికి వచ్చిన తర్వాత వాళ్ళ బంధువులను వాళ్ళు అడిగినా, మేము అడిగినా కూడా అమాయకుడు మంచివాడు అన్నటువంటి వాళ్ళ చిన్నత్తమ్మ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. మా అల్లుడు చాలా మంచివాడు అన్నటువంటి చెప్పింది. అట్లాగే వాళ్ళ మరదలను కూడా అడిగితే మా బావ చాలా మంచివాడు, చాలా బుద్ధిమంతుడు, ఆయనకు ఏదైనా నొప్పి అయితే కూడా మేమైనా సేవ చేస్తానంటే కూడా వద్దని అన్నాడు, ఆయనకైనా చేసుకొని మాకు కూడా సేవ చేసేటువంటి వ్యక్తి అన్నటువంటి వాళ్ళు చెప్పిండ్రు. ఎవరిని అడిగినా 100 మార్కులు పడతాయి తప్ప కానీ ఇంత దుర్మార్గుడుగా ఈ పని చేస్తాడు అన్నటువంటిది ఊహించని విధంగా మేము కూడా నా జీవితంలో కూడా ఇట్లాంటి మనుషులను నేను చూడలేదు, ఇది మొదటిసారిగా అన్నటువంటిది నేను అనుకుంటా ఉన్నా. అయితే ఈ క్రమేణా 4 గంటల నుంచి వెళ్ళి దాదాపు 6:30 దాకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. ఫోరెన్సిక్స్ వాళ్ళు ఈ లోపే వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ సిస్టంలో వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసినటువంటి పద్ధతులలో ఈ ప్రవీణ్ అనే అతను, అల్లుడు అనే అతను, నేనే సుత్తతోటి బాధిన, ఇద్దరిని కొట్టేసి చంపిన తర్వాత నేను పెట్రోల్ పోసిన అంటుపెట్టిన అన్నటువంటిది పోలీసు వాళ్ళు చెప్తే మాకు తెలుసు. కాబట్టి ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు అన్నటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇంకా నడుస్తూ ఉన్నది అన్నటువంటిది కూడా వారే చెప్పిండ్రు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఈ పోలీసు బృందం చెప్పేదానికి కూడా వాళ్ళకు కూడా తెలియదు. మీరు అమ్మాయి కూడా అన్నారు ఇది పరిస్థితి అన్నటువంటిది అని అంటే వాళ్ళు లబోదిబో ముత్తుకున్నటువంటి పరిస్థితి. మేము కూడా మా వైపు నుంచి కూడా కమిటీ నుంచి జనరల్ సెక్రటరీగా నేను మరి ఒక ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, వీళ్ళు ఎప్పుడు వచ్చారు, అల్లుడు కావచ్చు, కూతురు, వీళ్ళ ఫ్యామిలీ అంతా ఎప్పుడు వచ్చింది ఇక్కడికి? వీళ్ళు వచ్చి దాదాపు 6 నెలల పాపను పట్టుకొని ఉన్నది. ఈ అమ్మాయి వచ్చి 1 నెల రోజులు అవుతా ఉన్నదట, ఈయన వచ్చి 1 వారం రోజులు అవుతా ఉన్నది. ఈయన హైదరాబాద్లో జాబ్ చేస్తాడట. ఈ చిన్న పిల్లని పట్టుకొని వాళ్ళ కూతురు ఇక్కడనే ఉంటా ఉన్నది. ఈయన 1 వారం రోజులు వచ్చి ఇక్కడే ఉంటా ఉన్నాడట. ఉండే సందర్భంలో వీళ్ళ మామకు వ్యక్తిగతంగా వాళ్ళ భూమి విషయంలో అప్పుడప్పుడు గొడవలు ఏదో జరుగుతాయి. మందు తాగిన తర్వాత డ్రింక్ వేసిన తర్వాత వాళ్ళని తిట్టేటోడు తప్ప వీళ్ళ బిడ్డలను కానీ వీళ్ళ అల్లులను కానీ ఒక పల్లెత్తు మాట అనేటోడు కాదు అన్నటువంటి వాళ్ళు అంటా ఉన్నారు. కాబట్టి ఈయన మనసులో ఏముందో ఏందో మాకు తెలియనటువంటి పరిస్థితి. పోలీసు వాళ్ళు చెప్తే మేము అవాకాయం, అరే చూస్తే అమ్మాయికుడు ఉన్నాడు, వాళ్ళందరూ మార్కులు వేసిండు, ఇంత మంచి మనిషి అన్నటువంటిది అంటే ఈ రకంగా కూడా మనుషులు ఉంటారా అన్నటువంటిది మేము పరిశీలనలో పడతా ఉన్నాం. ఇవాళ తల్లి ఏందో, సొంత భార్య ఏందో, మామ ఏందో అన్నటువంటిది ఈ సమాజం ఎడిపోతా ఉంది. భార్య భర్తలు గొడవ కావడం కావచ్చు, ఫ్యామిలీలో గొడవలు జరిగే పరిస్థితి కావచ్చు, ఇటీవలే అన్నప్రసాదం చేసే కార్యక్రమానికి వచ్చినట్టుగా తెలుసు. నిజమైన అన్నప్రసాద కార్యక్రమం మా పాపకు చేశారా, ఏం చెప్తారు అని వాళ్ళే అంటూ ఉన్నారు. అన్నప్రసన్నకు వచ్చింది అన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులే చెప్తా ఉన్నారు. ఆ రకంగానే ఉన్నారు అని అంటూ ఉన్నారు, కానీ మాకు పూర్తిగా సమాచారం అన్నటువంటి మేము చూడలేదు, వినలేదు. వాళ్ళు చెప్తే మాకు తెలుసు తప్ప. కాబట్టి ఇట్లా కొట్టవలసినటువంటి చంపవలసినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే మనుషులం మనం కాబట్టి పరిష్కారాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. మీలాంటి మీడియా వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది మేధావులు ఉన్నారు. దానికి పరిష్కార మార్గాలు ఉండాలి తప్ప కానీ దుర్మార్గంగా ఇలా డ్రగ్స్కి అలవాటు పడి, గంజాయికి అలవాటు పడి, మత్తు పానీయాలకు అలవాటు పడి యువత అన్నటువంటిది ప్రధానంగా మొబైల్ ఎప్పుడైతే వచ్చిందో ఈ యువత వాటికి ఆకర్షితులయ్యా. మొబైల్లో ఎట్లా జరుగుతూ ఉన్నదో, యూట్యూబ్లలో మిగతా వాటిల్లో ఎట్లా జరుగుతూ ఉన్నదో ఆ టైప్లో వాళ్ళ మనుషులు యువత మారుతూ ఉన్నారు. ఇలా తల్లి అన్నటువంటి చెల్లి అన్నటువంటిది మానవత విలువలు లేకుండా పోతా ఉన్నాయి. కాబట్టి అతడే చంపేసి అతడే మళ్ళీ కనపడకుండా ఆ పెట్రోల్ పోస్తే ఇవి ఏవి కనపడే అన్నటువంటిది ఒక దుర్మార్గమైన ఆలోచనతో చేసినటువంటిది. ఇది మంచి పద్ధతి కాదు. ఇట్లాంటి వాళ్ళు సమాజంలో ఉండవలసినటువంటి అవసరం లేదు. వెంటనే వీళ్ళని శిక్షించాలన్నటువంటిది మా వైపు నుంచి వెళ్ళి నేను కోరుతా ఉన్నాను.